So you make your heading, it is Lagrange mean value theorem. So spelling ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. Lagrange's mean value theorem. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం క్లాసులు వింటున్నాం కాబట్టి టెన్షన్ పడకండి, వెరీ సింపుల్, ఇట్ ఈస్ ద సెకండ్ టైప్. సో నేను దీంట్లో స్టేట్మెంట్ కూడా మనకు షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు. సో అందుకని ఇఫ్ ఏ ఫంక్షన్ f of x is defined on the closed interval a comma b and is satisfying the following properties, and is satisfying the following properties. Number 1, continuous in the closed interval a comma b. Number 2, differentiable in the open interval a comma b. ఈ రెండు ప్రాపర్టీసే చూస్తారు అంతే. then there exist at least one point c belonging to open interval a comma b such that f dash of c equal to formula ఏంటి అంటే f of b minus f of a divided by b minus a. So you are calculating c value using this particular principle. So this is generally we call it as Lagrange mean value theorem. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ని ఇమీడియట్ గా రెండు ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా చెక్ చేయండి. ఆ రెండు ప్రాపర్టీస్ ఎప్పుడైతే ఓకే అవుతాయో ఇమీడియట్లీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ సి వాల్యూ అన్నట్టు. అలా చెప్పు దీక్షిత. స్క్రీన్ రావట్లేదు. స్క్రీన్ స్ట్రక్ అయిందా? ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? చూడు, ఇప్పుడు కనిపిస్తుందా? రైట్, ఓకే. రూల్ నెంబర్ 515 ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసా అమ్మా. ఇదంతా ఓకే. అన్మ్యూట్లోనే ఉన్నారా మీరు అందరూ? ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడైతే ఐడియా ఉంది కదమ్మా. రైట్, ఈ లాగ్రాంజ్ మెయిన్ వాల్యూ థీరం అని వాళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేస్తే ఇదే మనం యూజ్ చేయాలి. సో నవ్ ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఆన్ లాగ్రాంజ్ మెయిన్ వాల్యూ థీరం. ఇక్కడ మనకు ఒకటి ఏంటి అంటే రోల్స్ థీరం తోటి కంపారిజన్ చేస్తే ఇక్కడ ఓన్లీ 2 ప్రాపర్టీసే కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, వెరిఫై ఫస్ట్ ప్రాబ్లం, వెరిఫై Lagrange mean value theorem. Lagrange mean value theorem for f of x equal to x square in the interval, definitely అక్కడ ఇంటర్వల్ ఇస్తారు 1,5, in the interval 1,5. ఓకే, ఇది మనకు అడిగారు. సో అక్కడ వారు క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఒక ఫంక్షన్ ఇచ్చారు మనకి, ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటూ మనం అది వెరిఫికేషన్ చేయాలి. సో ఇక్కడ మనం ముందు ఏమి ఇచ్చారన్నది రాయండి. సో గివెన్ f of x is equal to the function is nothing but x square, అండ్ మనకిచ్చిన క్లోజ్డ్ ఇంటర్వల్ని జనరల్గా మనం a కామా b తో డినోట్ చేస్తాం. హియర్ a కామా b is nothing but 1,5. The meaning of this is lower limit a equal to 1 and upper limit b equal to 5 అన్నట్టు ఇక్కడ మనకి ఇచ్చింది. అవును, బోర్డు విజిబులేనా? ఏదో కనబడట్లేదని మెసేజ్ పెడుతున్నారు అమ్మా. స్క్రీన్ ఓకే కదమ్మా? ఓకే, రైట్. సో ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు వెరిఫై యువర్ లాగ్రాంజ్ థీరం. ఈ లాగ్రాంజ్లోకి రావాలి అంటే ఫస్ట్ ప్రాపర్టీ అనేది కంటిన్యూస్ కావాలి. సో కంటిన్యూస్ కావాలి అంటే మనం ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఒక స్టేట్మెంట్ రాద్దాం. Since f of x is a polynomial, ఇది ఏది ఇచ్చినా ఇదే రాయొచ్చు. f of x is a polynomial in x, comma it is continuous
ఇన్ ఎప్పుడైనా కంటిన్యూస్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్లో చెప్పాలి. 1,5 మనకి ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వల్లో అది కంటిన్యూస్ అవుతుంది 1,5. సో ఫస్ట్ ప్రాపర్టీ ఓకే, టెన్షన్ పడకండి. సెకండ్ ప్రాపర్టీకి రావాలి. డిఫరెన్షియబుల్ అని చెప్పాలి అంటే కన్సిడర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ద మీనింగ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈస్ it is d by dx of f of x అని అంటుంది. d by dx of f of x. So the meaning is d by dx of what they have given f of x, it is x square. X square. So what is the derivative of x square? It is 2x. 2x. సో అక్కడ మనకు డెరివేటివ్ వస్తుంది కాబట్టి therefore f of x is differentiable. f of x is differentiable in open interval 1,5. సార్ ఒక్క నిమిషం. హలో సార్. సార్ చెప్పమ్మా. మళ్ళీ స్క్రీన్ స్టక్ అయింది సార్. ప్రాబ్లమా? సరే. ఇప్పుడు కనిపిస్తుంది మళ్ళీ. ఇప్పుడు అండి సార్ కనిపించలేదు. ఓకే. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం ఉన్నాయండి. ఇప్పుడు కూడా అలాగే ఉందా? ఏం కనిపించట్లేదు. సార్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. కనిపించట్లేదు సార్. ఓకే. ఓకే, ఒక్క నిమిషం ఆగండి అమ్మా, చెక్ చేద్దాం.
అమ్మా ఇప్పుడు వినిపిస్తుందా చూడండి. ఎస్ సార్. ఓకే డన్. Sir. క్లాస్ ప్రాబ్లం అయిపోయిందా? Yes, sir. sir. చేయలేదా? ఓకే ఓకే రైట్. సరే, మనకు ఆ ఫస్ట్ 2 ప్రాపర్టీస్ అన్ని క్లోజ్ అయిన తర్వాత సో ఇమీడియట్లీ యూ కెన్ మేక్ ఏ స్టేట్మెంట్ దేర్. సో ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉంటాయి మనకి లాగ్రాంజ్లో. దేర్ ఫోర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ Lagrange mean value theorem are satisfied. సో ఇది సాటిస్ఫైడ్ అన్నట్టే, 2 ప్రాపర్టీస్ అవి. సో hence there exist at least one point C belongs to open interval. ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ ఏంటంటే 1,5 such that ఇక్కడ కండిషన్ మనం రాయాలి. సో C అనే పాయింట్ ఎట్లా ఉంటుంది లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరంలో? ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఏ కండిషన్ f dash of C equal to f of B minus f of A divided by B minus A. సో ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి. The meaning of f dash of C means in your f dash of x you are substituting x equal to C. f of B అంటే ఏంటి? f of x లో you are substituting x equal to B minus f of A అంటే in your f of x you are substituting x equal to A. Overall it is divided by B minus A. So this implies we have already calculated f dash of x. f dash of x మనం క్యాలిక్యులేషన్ చేస్తే 2x అని వచ్చింది కదా. సో డైరెక్ట్లీ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వాల్యూ 2x అండ్ దేర్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు C. అండ్ f of x అని అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి అంటే x². దేర్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు B. ద అప్పర్ లిమిట్ ఈజ్ నథింగ్ బట్ 5 minus f of x means x², x equal to A means lower limit is 1, total it is divided by B and upper limit 5 and A is lower limit 1. Just I am substituting only the given function. Okay, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు సింప్లిఫై చేయండి. దిస్ ఇంప్లైస్ మనకు వచ్చేది x ఈక్వల్ టు C దగ్గర రాయమన్నారు కాబట్టి 2C ఈక్వల్ టు, సో హియర్ యూ విల్ గెట్ 25 minus 1. Overall it is divided by 5 minus 1 is nothing but 4. So you are getting 25 minus 1 is nothing but 24 divided by 4. You are getting the answer is nothing but 6. So 2C equal to 6 అన్నారు కాబట్టి ఓన్లీ C equal to ఏమవుతుంది 6/2. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 3 అన్నట్టుగా వస్తుంది. సో మనకి ఎప్పుడైనా కానీ ఆన్సర్ రాగానే ఒకసారి ఆ వాల్యూ ఏమవుతుందో చూడండి మనకి ఇచ్చిన ఫంక్షన్లో. సో ఇక్కడ మనకి ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్. అది మనకి ఇచ్చిన ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుందా లేదా అన్నది చెక్ చేయండి. ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుందా? సో ఉన్నది ఒక పాయింట్ కాబట్టి డెఫినెట్గా అది ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ వస్తేనో మనం చెక్ చేయాలి ఏది ఉంటుంది ఓపెన్ ఇంటర్వల్లో. అంటే ఎప్పుడైనా కానీ మనం ఇలా రాసుకుంటాం. ఇది ఇక్కడ ఏంటి అని అంటే లోవర్ లిమిట్ 1 ఉంటుంది, అప్పర్ లిమిట్ ఇక్కడ 5 అని ఉంటుంది. మనకు వచ్చేది ఈ మధ్యలో ఉండాలి, ఈ రెండింటి మధ్యలో. సో ఈ రెండింటి మధ్యలో అంటే గ్యారంటీగా 3 అనే పాయింట్ ఉంటుంది కాబట్టి నథింగ్ టు వరీ, దట్ యూ కెన్ సే డైరెక్ట్లీ ఇట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 1,5. సో ప్రాపర్టీస్తో పాటు మనకు C అనే పాయింట్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి దేర్ ఫోర్ ఫర్ ద గివెన్ ఫంక్షన్ Lagrange mean value theorem, నేను ఇట్లా ఊరికే రాస్తున్నాను, LMVT ఈజ్ వెరిఫైడ్ అంటారు. ఇది మనం రాయాల్సింది సింపుల్. ఇక్కడ ఓన్లీ 2 ప్రాపర్టీస్ మాత్రమే చెక్ చేసి, బట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద C వాల్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్ములా f dash of C equal to f of B minus f of A divided by B minus A. అదొక్కటి గుర్తుంచుకుంటే మనకి ఈజీ అవుతుంది. నోట్స్లో రాసేయండి. ఇది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు వెరిఫై లాగ్రాంజ్ అన్నారు. సో ఆ వెరిఫికేషన్ చేయాలి. చూద్దాం, ఇంకొక ప్రాబ్లం ఇస్తే మీకు ఐడియా ఉంటుంది.
ఒకటే పాయింట్ వచ్చింది అని అంటే డెఫినెట్గా అది ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుంది. స్క్రీన్ రావట్లేదా మళ్ళీ? వస్తుంది సార్. వస్తుంది, ఓకే. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. రోల్స్ థీరంలో అయితేనో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అనుకొని చేస్తాం. ఇక్కడ మాత్రం ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ. ఆ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుంటూ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద సి వాల్యూ. ఓకే, షల్ ఐ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ నౌ? Yes, sir. Okay, problem. So verify. నేను ఊరికేట LMVT అని రాస్తాను, అంటే లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం. మీరు మాత్రం మొత్తం రాయండి. వెరిఫై లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 in the interval 0, 4. ఒక్కసారి ప్రొసీజర్ తెలిసింది అంటే మనం ఏమైనా చేసేయచ్చు. సో సొల్యూషన్లో స్టెప్ బై స్టెప్ ముందు ఏమి ఇచ్చారు? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 and interval they have given, it is actually denoted by a comma b. So its interval is 0, 4. This implies lower limit is 0 and upper limit is nothing but 4. So ఇది పాలినామియల్ కాబట్టి మనం ఫస్ట్ ప్రాపర్టీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఏ పాలినామియల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్, సో ఇట్ ఈస్ కంటిన్యూస్. It is continuous in closed interval. మనకి ఇచ్చిన interval 0, 4. First property is satisfied. Now you are entering into second property, f dash of x. The meaning is d by dx of f of x. It is nothing but d by dx of, what about for f of x? X cube minus x square minus 5x plus 3. సో దీని డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ అండ్ x స్క్వేర్ ఇస్ 2x, 5xకి మైనస్ 5 అండ్ దిస్ 0. సో యు ఆర్ గెటింగ్ ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5. సో డెరివేటివ్ వచ్చింది అక్కడ. సో డెరివేటివ్ చేశారు అంటే దాని అర్థం ఏంటి? ఆటోమేటికల్గా అది డిఫరెన్షియబుల్ అన్నట్టు. సో దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ differentiable in open interval, differentiable in the open interval 0, 4. So two properties satisfy. Therefore all the properties of Lagrange mean value theorem are satisfied. Hence there exist at least one point C belongs to open interval 0, 4 such that, what is the condition? F dash of C equal to f of b minus f of a divided by b minus a. ఇది ప్రిన్సిపల్ అన్నట్టు లాగ్రాంజ్ థీరంలో. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, దేర్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఎఫ్ ఆఫ్ బి మీన్స్ ఇన్ యువర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈక్వల్ టు బి. ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై బి మైనస్ ఏ. నౌ యూ గో టు ద సబ్స్టిట్యూషన్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది ఆల్రెడీ? 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5. దేర్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన ఫంక్షన్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే. సో అది ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3. సో అక్కడ రాసేయండి ఎక్స్ క్యూబ్
minus x square minus 5x plus 3. దాంట్లో x equal to b అంటే అప్పర్ లిమిట్ 4 రాయాలి, మైనస్ f of x మళ్ళీ x cube minus x square minus 5x plus 3. అక్కడ x equal to a అంటే లోవర్ లిమిట్ 0. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై b, అప్పర్ లిమిట్ 4 అండ్ లోవర్ లిమిట్ ఈస్ 0. జస్ట్ అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి లెఫ్ట్ సైడ్లో. ఎక్స్ ఈక్వల్ టు సి అన్నారు కాబట్టి 3c² మైనస్ 2c మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 4 రాయండి. 4 క్యూబ్ అన్నారు, 4 క్యూబ్ అంటే 64 మైనస్ 16 మైనస్ 20 ప్లస్ 3 అవుతుంది. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 రాయాలి, 0 మైనస్ 0 మైనస్ 0 ప్లస్ 3. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 4 minus 0 is nothing but 4. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, 64 minus 16 అంటే 67, ఇది 36. ఎంత వస్తుంది చూడండి, 67లో నుంచి 36 తీసేయండి. 28 sir. 38 minus 3 అంటే 28. 28 divided by 4. So you are getting the answer is 7. సో therefore దీంట్లోంచి 3c² minus 2c minus 5, ఈ 7ని కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొని వస్తే minus 12 equal to 0 అవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ యువర్ క్యాలిక్యులేటర్, ఇట్స్ a quadratic equation, you can find out the c values. How many c values you will get here? 2 values వస్తాయి. ఏమేమి వస్తాయి? 1 plus root 37 by 3. 1 plus root 37 by 3. 1 plus root 37 by 3. ఇంకొకటి 1 minus minus root 37 divided by 3. 1 minus root 37 divided by 3. ఇంకా వీలయ్యేది ఉంటే ఒక్కసారి నాకు ఈ వాల్యూ చెప్పండి. ఆ రూట్ 37 దాన్ని సింప్లిఫై చేయండి. నాకు తెలిసి ఒకటి 2.36లలో వస్తుంది, కరెక్ట్ అన్నా చూడు. ఇంకొకటి మైనస్ 1.69లలో ఉంటుంది, కరెక్టేనా వాల్యూస్? సో ఇక్కడ లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 4. ఇప్పుడు 31 సార్ చూడండి సార్, అక్కడ కదా సార్ 64 మైనస్ 16 మైనస్ 20 ప్లస్ 3. మొత్తం మళ్ళీ ఇక్కడ -3 ఉంది కదా, అది కూడా తీసుకొని వచ్చాను. సార్ ఓకే సార్, రైట్. ఇప్పుడు ఈ 2.36 మైనస్ 1.69 అవే వస్తాయో చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు ఈ 0,4 మధ్యలో ఏ వాల్యూ ఉంటుంది, ఫస్ట్ది ఉంటుందా సెకండ్ది ఉంటుందా చూడండి. 2.36 అనేది ఈ మధ్యలోనే ఉంటుంది, 2.36 ఈ మధ్యలో ఉంటుంది. మైనస్ 1.69 అనేది ఉండదు, ఎందుకంటే ఈ మధ్యలో మనకు కావాలి. సో therefore you can say that c equal to 2.36, that's definitely belonging to 0,4. అది. సో మనకి ఇప్పుడు అన్ని అంటే 2 పాయింట్స్, ఒకటి కంటే ఎక్కువ పాయింట్స్ వచ్చినప్పుడు ఏది ఉంటుందో చూడండి. ఒకటి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు అక్కడ. సో అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి therefore for the given function Lagrange mean value theorem is verified అంటారు. ఈజ్ వెరిఫైడ్. అది మనకు కావాల్సిన ఆన్సర్. ఏం లేదు, ఆ 2 ప్రాపర్టీస్ ఈజీగానే చెక్ చేస్తాం, కానీ ఈ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, ఓకేనా? రాసారా అది కంప్లీట్గా? Yes sir. Shall I move to the next problem now? ఒకసారి ఇది చేయండి.
verify Lagrange mean value theorem for f of x equal to, they have given here, it is log base e undi, log x అన్నట్టు in the interval 1 comma e. కొంచెం వెరైటీ ప్రాబ్లం ఇది. సో డైరెక్ట్గా రాసేయండి. ఫస్ట్ ప్రాపర్టీ ఓకే, ఎందుకంటే అది లోవర్ లిమిట్ ఇక్కడ 1 ఇచ్చారు, అప్పర్ లిమిట్ ఈస్ ఈ. సో మనకి ఇచ్చింది అది పాలినామియల్ అనుకోండి, అది ఆటోమేటిక్గా అది కంటిన్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైడ్. ద నెక్స్ట్ ఈస్ డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. వాట్ ఈస్ ద లాగ్ ఎక్స్ డెరివేటివ్? లాగ్ ఎక్స్ 1 by డెరివేటివ్ x. 1 by x. సో ఆటోమేటిక్గా అది డిఫరెన్షియబుల్ కాబట్టి నథింగ్ టు వరీ. సో ఆల్ ద టూ ప్రాపర్టీస్ ఆర్ సాటిస్ఫైడ్. ఇమీడియట్లీ యు ఆర్ ఫైండింగ్ ద సి వాల్యూ. అవన్నీ రాయాలమ్మా, నేను ఊరికే. సో నేను ఓన్లీ థర్డ్ ప్రాపర్టీ సి వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్తున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఫార్ములా ఇస్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ divided by b minus a. F dash of c means f dash of x. There you are substituting x equal to c. It is f of x, x equal to b, f of x, x equal to a divided by b minus a. అట్లాగే రాస్తాం. మనం డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది? f dash of x అంటే 1 by x. There you are writing x equal to c. f of x అంటే ఏంటి? log x. అక్కడ x ఈక్వల్ టు b అంటే అప్పర్ లిమిట్ రాయాలి ఈ, మైనస్ ఇది కూడా log x. స్క్రీన్ రావట్లేదా మళ్ళీ? x ఈక్వల్ టు a లోవర్ లిమిట్ 1 డివైడెడ్ బై అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో డైరెక్ట్లీ నౌ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూ, ఇట్ బికమ్స్ 1 by c, దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇది log e అవుతుంది, minus this becomes log 1. Overall it is divided by e minus 1. What is log e value? Base e undi, akkada e అని ఉంది, అట్లా రెండు సేమ్ ఉన్నప్పుడు దట్ వాల్యూ ఇస్ టేకెన్ యాజ్ 1. సో ఇది 1 మైనస్ log 1 అంటే ఎప్పుడైనా 0. సో ఇట్ ఈస్ డివైడెడ్ బై e minus 1. సో యు ఆర్ గెటింగ్ 1 డివైడెడ్ బై e minus 1 అన్నట్టు. సో మనకి లాస్ట్కి 1 by c ఈక్వల్ టు 1 by e minus 1 అని ఉంది. నేను దాన్ని రెండింటిని ఉల్టా చేశాను అనుకోండి, అప్పుడు c ఈక్వల్ టు ఏమవుతుంది? e minus 1 అవుతుంది. ఒకటే వాల్యూ వచ్చింది మనకి. ఈ ఒక్క వాల్యూ డెఫినెట్గా మనకి ఇచ్చిన ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుంది. ఓపెన్ ఇంటర్వల్ అంటే 1 కామా e. మీకు డౌట్ ఇక్కడ చూడండి, ఇది లోవర్ లిమిట్ 1, ఇది అప్పర్ లిమిట్ e. ఇప్పుడు ఈ మధ్యలో మనకు ఉండాలి, ఈ మధ్యలో గ్యారంటీగా e minus 1 ఉంటుంది చూడండి, ఎందుకంటే అప్పర్ లిమిట్ e వరకు ఉంది కాబట్టి e minus 1 వరకు వస్తుంది. సో c ఈక్వల్ టు e minus 1 బిలాంగింగ్ టు యువర్ ఓపెన్ ఇంటర్వల్. సో దేర్ ఫోర్ అన్ని ప్రాపర్టీస్ ఓకే కాబట్టి ఫర్ ద ఫంక్షన్ లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం ఈజ్ వెరిఫైడ్. ఏం లేదు, ఏదైనా ఒక ఫంక్షన్ చేంజ్ అవుతుంది, దాని ఇంటర్వల్ చేంజ్ అవుతుంది, మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. ఓకేనా? ఓకే సార్. రాస్తున్నారా? ఓకే, ఈ ప్రాబ్లం చేయండి. చాలా రోజుల తర్వాత కాబట్టి కొంచెం మీరు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. వెరిఫై లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం ఫర్ f of x equal to cos x. It is in the interval 0, pi by 2. చేయండి ఫాస్ట్గా, ఏమవుతుందో చెప్పండి. నాకు సి వాల్యూ ఏమవుతుందో కావాలి. ఒకటే వాల్యూ వచ్చింది అని అంటే డెఫినెట్గా దాంట్లో ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి. ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఏ వాల్యూ ఉంటుందో చెక్ చేసుకోవాలి. అప్పుడు
నాకు ఆన్సర్ చెప్పండి అది. సో ఫస్ట్ది ఎట్లాగో ప్రాపర్టీ ఓకే, దాని గురించి ఏం టెన్షన్ పడకండి. Sir, C equals to 1, sir.
ఈ రెండు ప్రాబ్లమ్స్ హోంవర్క్ తీసుకోండి. సేమ్ ఇదే ఓన్లీ మోడల్. అడ్మిన్స్ కి ఛాన్స్. ఏ గ్రూప్ లో? బాయ్స్ గ్రూప్ లో, ఎంఎన్ బాయ్స్ గ్రూప్. అడ్మిన్ కి ఛాన్స్ ఇచ్చారా? మీరే సార్. ఓకే ఓకే సరే. ఈ ప్రాబ్లమ్స్ రెండు హోంవర్క్ చేసుకోండి. మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దట్ వీ విల్ టేక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ టుమారో. కన్ఫర్మ్ ఎగ్జిస్ట్ అయిద్దా సార్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2/5? అవునవును, చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒకటే వాల్యూ వచ్చింది అంటే డెఫినెట్ గా ఉంటుంది, టెన్షన్ పడకండి. ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడే ఏ వాల్యూ ఉంటుందో చెక్ చేయాలి, అక్కడే ఇబ్బంది. ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు అక్కడ. ఓకేనా? రైట్. సో నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం. రాసుకున్నారా? ఇది కంప్లీట్ అయిపోయిందా? రైట్. హోంవర్క్ చూడండి. 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. f of x equal to x square minus 3x plus 2, interval is -2, 3, and second is f of x equal to x into x minus 2, x minus 3 in the interval 0, 4. దీనికి ఏం చేస్తామంటే సెకండ్ దానికి మనకు అట్లాగే బ్రాకెట్లో ఉంచి చేయకండి, దాన్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ 2 మల్టిప్లై చేసినాక మళ్ళీ మూడో దాంతో మల్టిప్లై చేస్తే మీకు ఒక ఫంక్షన్ వస్తుంది. ఆ సింప్లిఫై అయిన తర్వాతనే మీరు తీరాన్ని వెరిఫై చేయండి. ఓకేనా? ఓకే సార్.